హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. పర్వతాల మధ్యనున్న టిబ్లిసీ ఎయిర్పోర్ట్ నుండి మేఘాల్ని చెరిపిస్తూ మిరుమిట్లు గొల్పే దుబాయ్ నగరం వైపు నా ప్రయాణం మొదలైంది. వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టిబ్లిసీ ఎయిర్పోర్ట్లో చల్లదనం, ఇంకా హాయి గొల్పే గాలులు, వీడ్కోలు పలికే పర్వతాలు, ఒక పక్క బాధ, మరో పక్క కొత్త ప్రయాణం పట్ల ఉత్సాహంతో మనసు నిండిపోయింది. టేకాఫ్ టైంలో విండో సీట్లో నుండి టిబ్లిసీ ఒక చిన్న మ్యాప్లా కనిపించింది. గ్రీన్ ల్యాండ్స్కేపు, తెల్ల మబ్బులు ఆకాశంలో కొత్త కథలా అనిపించాయి నాకు. జర్నీ 3 to 4 hours పట్టచ్చు దుబాయ్కి. ఇక్కడ నుంచి ఫ్లై దుబాయ్, ఎమిరేట్స్, గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఫ్లైట్లో కాఫీ సిప్ చేస్తూ, మ్యూజిక్ వింటూ దుబాయ్ డ్రీమ్స్ని ఊహించుకుంటున్నా. నీలి ఆకాశంలో కొండల మధ్య నుండి ఎడారి వైపు వెళ్తున్నా. ఆ ఫీలింగ్ కొత్తగా ఉంది. కానీ ఇక్కడ ఫ్లైట్ చాలా డిలే అయింది. వాళ్ళ ఫ్లైట్ డిలే అయినందుకు కాంప్లిమెంటరీగా మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. అది కాస్త హ్యాపీ అనిపించింది. కాకపోతే టిబ్లిసీ నుండి దుబాయ్కి చాలా టెక్నికల్ ప్రాబ్లం అని చాలాసేపు ఫ్లై దుబాయ్ ఆపేశాడు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే బెటర్ అనిపిస్తుంది. అలా టెక్నికల్ ఇష్యూని అన్నీ సార్ట్ అవుట్ చేసుకొని మా పైలట్ స్టార్ట్ చేశాడు. దుబాయ్ చేరుకునేసరికి గగన చుంబన టవర్స్, మెరుస్తున్న లైట్లతో దుబాయ్ మెరిసిపోతుంది. దుబాయ్కి చేరుకునేసరికి వేడిగా అనిపించింది. కానీ ఆ వెలుగుల ముందు అలసట అంతా వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ పాస్పోర్టు, దుబాయ్ టూరిస్ట్ వీసా త్వరగానే ఇమిగ్రేషన్ అయిపోయింది. తక్కువ సమయం పట్టింది. కానీ ఫ్లైట్ దిగగానే డాక్యుమెంట్స్తో రెడీగా ఉంచుకోవాలి. లగేజ్ తీసుకొని దుబాయ్ నగరం ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధమయ్యా. ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వారికి వీసా అవసరము. ఆన్ అరైవల్ వీసా కూడా తీసుకోవచ్చు. ఏమంటే ఫ్లైట్ బుకింగ్ టైమ్స్ చూసుకోవాలి. చాలా అందంగా మెరిసిపోతుంది.